డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. గత 25 ఏళ్ల నుంచి నేను పాలిటిక్స్ లో ఉన్నాను. ఈ ప్రచారం సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో 22వ సంవత్సరంలో అనుకుంటాను ఒకసారి విమెన్స్ డే కార్యక్రమం ఒకటి జరిగితే 21వ సంవత్సరం విమెన్స్ డే కార్యక్రమానికి మాధురి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళి చూసేటప్పుడు కొన్ని వేల మంది లేడీస్ వచ్చారు. ఇంతమంది లేడీస్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు. అసలు ఈమె ఏంటి అసలు కెపాసిటీ అంటే, నేను ఒకసారి పొలిటికల్గా మేము ఆ లైన్లో ఆలోచిస్తాం. ఆ తర్వాత ఈమె చేసిన సర్వీసెస్, భరతనాట్యం స్కూల్ పెట్టి ఫ్రీగానే భరతనాట్యం నేర్పించడం, పేద పిల్లలకి చదివించడం, ఇలాంటివన్నీ చూస్తుంటే విని ఆ కార్యక్రమాన్ని చూసిన తర్వాత మేమే అనుకున్నాం, ఈమెను పాలిటిక్స్లోకి తీసుకుంటే ఈ ఓట్ బ్యాంక్ మనకి ఉపయోగపడుతుంది కదా అని ఒక ఉద్దేశంతో మేము ఆలోచించి పాలిటిక్స్లోకి పెంచాం. అప్పటికి యాక్టివ్గా సోషల్ మూమెంట్స్లో యాక్టివ్గా ఉన్న ఈమె పాలిటిక్స్లో కూడా యాక్టివ్ చేసాం. చాలా ఫాస్ట్గా వర్క్ చేసుకుని వెళ్తున్నాం. ఈలోగా స్టార్ట్ అయింది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా యూజువల్ గా. అలాగా మీకు బాగా మీరు గుర్తు పెట్టుకునేది, గుర్తుండిపోయిన సందర్భం ఏంటి మీరు చెప్పండి మాధురి గారు. అంటే మా లైఫ్ లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు. సిచ్యువేషన్స్ వల్ల మేము కలిసాక అప్పుడు మా మధ్యలో ప్రేమ వచ్చింది. ఓకే, అంటే చూడగానే నచ్చాను అంతే. సో మంచి మనిషి, చాలా అంటే అప్పటికే అతని కోసం చాలా వింటున్నాను. అంటే 2021కి ముందు నుంచే వింటున్నాను, కానీ అంతకు ముందు ఎప్పుడు అతన్ని చూడలేదు. 2021లోనే తనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఉమెన్స్ డే కోసం అని నేను ఇంకొంతమంది లేడీస్ కలిపి వెళ్ళాం. సో అప్పుడు శ్రీనివాస్ గారిని చూసి ఒక మంచి ఇంప్రెషన్ అయితే నాలో కలిగింది. ఓకే, అసలు మామూలుగా చిన్నప్పటి నుంచి కలలు కన్నారా, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి చేసుకుంటాను అంటే నాకు యాక్చువల్గా అనిపించేది చిన్నప్పటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని. కానీ ఇంట్లో అవన్నిటికీ భిన్నం కాబట్టి కంప్లీట్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓకే, సో అవి కూడా సరిగ్గా లేక మళ్ళీ లాస్ట్ కి ఇద్దరికి వివాహం అయింది. తన పరిస్థితులు బట్టి తనకైంది, నా పరిస్థితులు బట్టి నాకు కూడా వివాహం అయింది. నాది కూడా 28 years వివాహ జీవితంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, 2 ఆధిపత్య పోరు, వీటి మధ్య మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండేది. నేను ఎమ్మెల్యే పోటీ చేస్తానంటే తనకి ఆ సీట్ కావాలి, తను పోటీ చేస్తానని. లేదు, బిజినెస్లో నేను పీక్స్లో ఉంటే ఆ బిజినెస్ తన పేరును ఉండాలని. ఇలాంటి ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో ఉండటం వల్ల ఆ పిల్లల కోసం, కుటుంబం కోసం నేను చాలా తగ్గి, అవసరమైతే కాంప్రమైజ్ అయ్యి అది నా మనసులోనే ఉంచుకుంటూ జాగ్రత్తగా వచ్చాం. కానీ ఎప్పుడైతే మాధురిని రాజకీయాల్లో తీసుకొచ్చామో, ఈ పాలిటిక్స్లో తను వ్యూహాత్మకంగా వాడేసుకుంది. ఎవరు? నా వైఫ్ వాణి. ఎలా అంటే శ్రీనికి వాణికి మాధురికి రిలేషన్ ఉంది అని కార్యకర్తల దగ్గర, ప్రజల ముందు, అధిష్టానం ముందు, అందరి ముందు ప్రచారం చేసి లేని విషయాన్ని కూడా సృష్టించటం. ఆ సందర్భంలో మా పరిస్థితి ఏంటంటే, ఈ పరిస్థితి ఇలా రాజకీయాల్లోకి అమ్మాయిని తీసుకొచ్చాం, నేను రేపు పొద్దున ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఇంట్లో ఏంటి రచ్చ, ఇదివరకు రచ్చ ఉంది, ఎప్పుడూ ఉంది, అది గడప వరకు ఉంది, ఈరోజు బయటకు తీసుకొచ్చి ఏమి చేస్తుంది. ఎంతోమంది విమెన్ నా దగ్గరికి వచ్చారు, పాలిటిక్స్లో చాలామంది హెల్ప్ పొందారు, ఎంతోమందికి పనులు చేసాం, కానీ ఎప్పుడూ ఆ చరిత్ర లేదే. ఇప్పుడు ఎందుకు ఇలాగా నా మీద బురద జల్లుతుంది, ఎలక్షన్ చూస్తే 2 years ఉందని నేను చాలా బాధపడి అధిష్టానం వరకు వెళ్ళిన తర్వాత, సరే ఆమె అక్కడ అధిష్టానం దగ్గర డైరెక్ట్గా నాకు టికెట్ ఇవ్వండి అని ఆమె డిమాండ్ చేశాను. సరే, నేను అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి ఆమెకి టికెట్ ఇచ్చేసేయండి అని చెప్పాను. టికెట్ వచ్చేసిన మరుక్షణం ఆమె ఇంకా నేను కూడా అక్కర్లేదు, నా అవసరం కూడా లేదు అన్నట్టుగా ఇంక ఇంటికి తాళం వేసేసి నాకు ఇబ్బంది పెట్టింది. అప్పుడు నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు ఇంటికి తాళం వేసే పరిస్థితి, నా కష్టం, నా బాధ, నేను సాధించినటువంటి ప్రగతి, ఈ రాజకీయాలు, వ్యాపారాలు, ఈ ఆస్తులు ఇవన్నీ సంపాదించిన తర్వాత, పిల్లల్ని ఘనంగా చదివించి వాళ్ళకు ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఇంటికి తలుపుకి తాళం వేయాల్సిన అవసరం ఏంటి? అది నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. ఇంటికి తాళాలు వేస్తే తలుపులు విరగ్గొట్టి వెళ్ళొచ్చు, కానీ మనసులో ఏముందన్నది నాకు కావాలి. సో ఇలా జరిగింది కాబట్టి నేనే బయటే ఉన్నాను. మా అమ్మగారి దగ్గర కొద్ది రోజులు ఉన్నాం. అప్పుడు మాధురియే నా ఆలనా పాలనని చూడటం, నా రాజకీయం, నా భోజన వ్యవహారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ, అప్పటికే మా కుటుంబం వల్ల తను కూడా డ్యామేజ్ అయిపోయింది. సొసైటీలో అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర, ప్రజల ముందు మాధురి అంటే ఒక మంచి గౌరవంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావటం, మేమే తేవటం, మా వల్లే డ్యామేజ్ అయిపోవటం జరిగింది. ఆ పరిస్థితుల్లో మేము
ఈమె నన్ను విడిచిపెట్టేయకుండా, నాకెందుకులే వీళ్ళు ఎలా పోతే నాకెందుకని విడిచిపెట్టేయకుండా ప్రతి ఒక్క కేరింగ్ తీసుకుంది నా పట్ల. ఇంతవరకు నేను ఏదైతే పొందలేదో మాధురిలో నేను అది పొందగలిగాను. నేను చూసిన తర్వాత దగ్గరైన తర్వాత ఒకళ్ళు నేను అనుకుంటాను గత జన్మ సుకృతం, లేకపోతే ఇవన్నీ జరగవు.